సార్ నమస్కారం సార్. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు డాక్టర్ సత్యం సార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ ఈరోజు జూబ్లీ హిల్స్లో చాలా వైరల్గా మారుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? జూబ్లీ హిల్స్లో ఈ వైరల్గా మారిన వీడియో ప్రజాబ్రహ్మ బాహుళ్యంలోకి చొచ్చుకుపోతుంది. ఈ వీడియో వలన, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టిన వీడియో వలన ఈ పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. దానివలన ప్రజల్లో ఈ పార్టీకి ఆదరణ పెరుగుతుంది. ఎక్సలెంట్. మీరు నిన్న ఏదైతే జూబ్లీ హిల్స్లో ఎలక్షన్లో భాగంగా మీరు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ ఈరోజు యూత్లో చాలా వైరల్గా మారుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఖచ్చితంగా నేను మాట్లాడిన మాటలు ఇంకా బాగుంటే యూత్ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ఏదైతే ఆ ఫుట్పాత్లని బిజినెస్ సెంటర్లుగా మారుస్తున్నానో అది ఎక్కువ శాతం అవకాశాలు వాళ్ళకే వస్తాయి. ఏది యూత్కే వస్తుంది, అక్కడ ఉన్న యూత్కే వస్తుంది కదా. సో అది గిట్ల వాళ్ళు విశ్వసించారేమో. కేవలం మీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్ని అట్రాక్ట్ చేయడమే మీ ఉద్దేశం. అయితే యూత్ చదువుతో పాటు వ్యాపారం నేర్చుకోవాలంటే నేను అనేది ఏంటంటే ఒక ఉద్యోగస్తుడిలాగా బతికని సిస్టంలో బతకొద్దు. ఇప్పుడు ఉద్యోగం చేస్తే ఒకటే చేసుకుంటాడు, రైట్? ఆయన కుటుంబమే నడుస్తుంది. కానీ వ్యాపారం చేస్తే ఆయనతో పాటు ఎంతో మంది డెవలప్ అవుతారు కదా. చెప్పండి. ఈ వ్యాపారం చేస్తే వ్యాపారంలో ఆయన కుటుంబంతో పాటు ఇంకా అనేక కుటుంబాలకి ఉపాధి కల్పించారు. అవును. అట్లా మీరు చెప్పినట్టు ఈ పేమెంట్ ని షాపింగ్ సెంటర్లుగా మారిస్తే దానివల్ల అందరికీ ఉపయోగపడుతుంది. అంతే కదా. వినియోగదారులకు కూడా సరసమైన ధరలకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రోజు యూత్ కి ఒక ఆలోచన పడ్డా సార్. ఫుట్పాత్ మీద ప్లేసెస్ ఉన్నాయి. ఆ ఫుట్పాత్ ప్లేసెస్ ఏదైతే గవర్నమెంట్ ఆక్యుపై చేసుకొని ఆ ప్లేస్ కి నెలసరిగా పన్ను ఏదో కట్టించుకొని పిల్లలకు విద్యావంతులకు కానీ మేధావులకు కానీ ఒక బిజినెస్ రూపంలో పెంపొందించాలని మీరు అన్నారు. దానివల్ల ఈ రోజు ఎంటైర్ జూబ్లీ హిల్స్ పిల్లలు ఒక ఆలోచన విధానంలో పడ్డదని మా ఖచ్చితంగా. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు ఉద్యోగాలు ఇవ్వడానికి కష్టమవుతుంది. ఎందుకంటే ఉద్యోగం మీద బతికేదానికంటే మనం సెల్ఫ్ డెవలప్మెంట్ రావాలి. సో దీంట్లో ఏంటంటే ఒక భయం ఉంటుంది. భయం ఏంటంటే వ్యాపారం పెడితే నష్టపోతున్నాను. ఇది అందరిలో ఉండే మొట్టమొదటి భయం ఏంటంటే వ్యాపారంలో వెళ్తే నష్టపోతున్నాను. వ్యాపారాలలో నష్టాలు మంచి చెట్లు ఉంటాయి, వాస్తవమే. కానీ దాన్ని ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత బాగుంటుంది. మనకు ఒక ఆలోచన ఉండేది. దానికి నేనేమంటున్నానంటే జూబ్లీ హిల్స్ ప్రజలకి ముఖ్యంగా నేను చెప్పేది, యూత్ కానీ అందులో ఏజ్డ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అవకాశాలు లేక చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. సినీ ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే నిజంగా చాలా కష్టాలు ఉంటాయి. బయటికి వెళ్ళి ఏదైనా పని చేసుకోవాలంటే వాళ్ళేమో సినీ ఫీల్డ్ దీని మీదనే ఉంటారు మోజులో. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి అవకాశాలు దొరకవు. అసలు వాళ్ళు కూడా పార్ట్ టైం కూడా వాళ్ళు చేసుకుని వెళ్ళవచ్చు. దానికి మనం ఏం చేస్తున్నాము, గవర్నమెంటే ఇస్తుంది సెట్స్. ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు నువ్వు వాడుకున్నావు, నువ్వు కట్టుకో వెళ్ళి. ఉన్న ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించడమే గవర్నమెంట్ బాధ్యత. అది ఆ బాధ్యత నేను తీసుకుంటా అంటున్నా. సరే, ఫుట్పాత్ ని అలా లీజ్ కి ఇవ్వచ్చా గవర్నమెంట్? ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. పార్కులలో కడతలే రైన్లు. గవర్నమెంట్ తెలుసుకుంటే ఏదైనా చేయొచ్చు, ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పిస్తా, అది నేను చూసుకుంటా. చట్టం చేస్తే ఇవ్వచ్చు. సార్, ప్రెజెంట్ ఉన్న జనరేషన్ లో పిల్లలు విద్యా వైద్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు కానీ రైతులు కానీ ఈ విద్యా వైద్యం ఏమన్నా అంటే అమ్ముకోబడుతుంది. అదేనండి, నేను ఆల్రెడీ మీకు ఆల్రెడీ వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను. అది మనం ఫ్రీగా ఇద్దామన్నా కదా. మన ఫస్ట్ స్లోగనే విద్య, వైద్యం, న్యాయం. సార్, మీలాగే ఇతర పార్టీలు వాళ్ళు కూడా వాగ్దానాలు చేసి నేను అదే అంటున్నానండి. నేను ఏమంటుండే ఇప్పటిదాకా అలా జరిగింది. నేను అందుకే అంటున్నా కదా, నన్ను ఈసారి గెలిపిస్తే అసలు ఎమ్మెల్యే అనేవాడు ఎలా ఉండాలో నేను చూపిస్తా అంటున్నా. ఇది భారతదేశానికే చూపిస్తాం. పాయింట్ చాలా బాగుంది. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం. ఇది వాజ్పేయి గారి సిద్ధాంతాన్ని ఈ ఆధార్ పార్టీ అడాప్ట్ చేసుకోవడం వల్ల ప్రజల్లో కూడా మీకు మద్దతు పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా. వాజ్పేయి గారు చాలా గొప్ప వ్యక్తి. ముందుకు ఎలా తీసుకెళ్తారు సార్ ప్రజల ముందు? మీరు ఇచ్చే సూటి ప్రశ్న. అదంతా మీరే తీసుకెళ్లారే, మేము వచ్చి మీకు చెప్తున్నాము. మీరు ఎలా తీసుకెళ్తారు మీరు చెప్పండి. నేను ఏమంటున్నంటే జూబ్లీ హిల్స్ లో ఉన్న సంపన్నులు, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, ఓటు వేయడానికి బయటికి రండి. ఆ ఒక్కరోజు మీరు 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా బయటకు వచ్చి ఓటు వేయడానికి టైం కేటాయించకుంటే ఇంకా మీరేం బాగుపడతారు, ఎంతమందిని బాగుపరుస్తారు? ఈ సంపన్నులు ఉంటే ఎందుకు, లేకుంటే ఎందుకని నేను అంటున్నా. అలా మీ లేక ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడుతుంది. ఇప్పుడు బాగుపడలేదు అనుకుంటారా? అది ఆల్రెడీ మీకు వీడియోలో కూడా చెప్పాను కదా సార్. మీకు అది వీడియోలో కూడా చెప్పాను. చెప్పారు. ఆ వీడియో వైరల్ వల్ల ఈ రోజు మనం ఈ డిస్కషన్ చేస్తున్నాము. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నా సార్, నేను కూడా విద్యా వైద్య రంగం అమ్మబడుతుంది. దీనిపైన మీరు
ఎక్కువ దృష్టి పెట్టుకొని ముందుకెళ్ళాలని. ఖచ్చితంగా మీకు ఇది పెద్ద ఆలోచన కదా. ఉచిత విద్య వైద్యం అనేది ఏదైతే ఉందో, న్యాయం అనేది, ఇది ఖచ్చితంగా మేము గవర్నమెంట్ లో ఉంటే చేసేటువంటి పని. ఇది 2028కి అడుగుతాం. 2028 తర్వాత అసలు గవర్నమెంట్ స్కూల్ తప్ప ప్రైవేట్ స్కూళ్ళు ఉండవు. ఈ విషయంలో నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వినండి. ప్రైవేట్ స్కూల్ ఒకవేళ ఉండగలిగినా అది గవర్నమెంట్ ఆధీనంలోనే నడుస్తుంది. కన్వీనర్ కోటాలో నాకు సీట్లు రాకపోయినప్పుడు నేను హైకోర్టులో విక్టేసి సార్ కన్వీనర్ కోట ఎందుకు సార్? ఇప్పుడు కోటాలో సీట్లు కూడా అమ్ముకున్నాను. అన్ని చోట్ల జరుగుతుంది సార్. ఇప్పుడు మీ విద్యా వ్యవస్థనే అమ్ముడుపోయిందని అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఇటుకాల పురుషోత్తం సారు ఆయన వైస్ చైర్మన్ అయినాక మా జేసీ చైర్మన్ అతను గవర్నమెంట్ కు ఇచ్చాడో మీ అందరికీ తెలుసు. అది పేపర్లలో టీవీలలో వచ్చింది. అంటే అక్కడ చూస్తే విద్య మొత్తం అసలు విద్య అనేది లేదు అని ఆయన చెప్పినట్లే ఉంది నాకు తెలిసి. రాబోయే రోజుల్లో ఆధార్ పార్టీ దేశవ్యాప్తంగా మీరు 119 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా కదా. ఖచ్చితంగా ఫస్ట్ అయితే మేము తెలంగాణని టార్గెట్ చేస్తాం. తెలంగాణ తర్వాత అంటే మనం ఉన్న చోట నెగ్గిన తర్వాతనే బయట ఏదైనా ఆలోచించాలి. ముందు మన యొక్క ఆలోచన బాగుంది అనిపిస్తే నేను భారతదేశం మొత్తం కూడా చేద్దాం. లేకపోతే కేసీఆర్ లాగా అయిపోతుంది. అంటే అట్లని కాదు, ఆయన ఏదో పాపం చేద్దాం అనుకున్నట్లే. ఇప్పుడు ఆయన మీరు మల్కాజ్గిరి ప్రత్యేక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సంబంధించిన విషయం మాట్లాడుతుంటే మీరు మేనిఫెస్టో ఏమేమి విడుదల చేశారు చెప్పండి. మీరు అనుకునేది మేనిఫెస్టో ఏం లేదండి, సింగిల్ ఎజెండా. నేనేం చెప్తున్నా అంటే మీకు ఆల్రెడీ దీని మీద ఇచ్చాను. నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను. ఒక అబ్బాయి పెట్టారు, కాకులు వందల సంఖ్యలో ఉంటాయని, కానీ అరుదుగా ఉన్న పక్షి మాత్రమే నెమిలి, జాతీయ పక్షి. మా ఆధార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరుదైన పక్షి, జాతీయ పక్షి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిదే కదా, సంతోషమే. కానీ అట్లని నేను కాకిని కూడా తక్కువ అన్నాను. ఎందుకంటే దానికి ఉండే హక్కు దానికి ఉంది. అంటే కాకులు వందల సంఖ్యలో వస్తుంటాయి పోతుంటాయి, కానీ నెమిలి లాంటి మా నాయకుడు ఒక్కరే మాకు కదా. అయితే కాకులని తరిమి కొడతారు, రైట్? అంతే కదా, కాకులను తరిమి కొడతారు. నెమలిని గవర్నమెంటే పెంచుతుంది కదా, వాటిని చంపుతలేరు కదా. అందుకని నెమలి ఎప్పుడు హ్యాపీ ఉంటుంది. అంటే నాకు తెలిసి కాపాడుకుంటారు ఖచ్చితంగా కదా. అంటే ఆ ఓటర్లు ఎవరైతే ఉన్నారో మీరు మల్కాజ్గిరి వస్తుందండి. మల్కాజ్గిరి పార్లమెంట్ అది. అంటే నన్ను పార్లమెంట్ సభ్యుడిగా చూడాలనుకుంటున్నారేమో. కాదు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కోసమే డిస్కషన్, అదే మాట్లాడదాం. పొరపాటు చేయండి, మనుషులు ఎందుకు అవుతారండి, అది కాదు. కానీ దాన్ని సరిదిద్దుకోవాలి. మొత్తానికి మీరు ఇప్పుడు ఆధార్ పార్టీకి అరుదైన పక్షేటరా జాతీయ పక్షి అందరు అంటున్నారు కదా. ఇప్పుడు మీరే చెప్తున్నారు. చూశానండి, ఆ ట్రోల్ ఎక్కడ ఉండే. ఓకే, తర్వాత మాట్లాడారు ట్రోల్ గురించి. చెప్పండి. అదే మీరు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సంతోషమే కదా. సార్ సత్యం గారు, మీ పార్టీ యొక్క ఎజెండా ఏంటి సార్? నేను ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పాను కదండి. మాకున్న ఏకైక ఎజెండా ఒకటే, మీకు దీని మీద క్లియర్గా ఇచ్చాము. ఆధార్ పార్టీ లక్ష్యాలు. ఒకసారి ప్రజలు కూడా చెప్పవచ్చు. తప్పకుండా. ఆధార్ దీని మీద క్లియర్గా ఇచ్చింది ఏంటంటే ప్రజలకు కూడా చెప్పేది కదా, అది మనమెంతో మనకంతా, అందరికీ సమాన రాజ్యాధికారం, తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి. మా ఆలోచన దళితుడు ముఖ్యమంత్రి కావాలి. దళితుడు కాదు, బీసీ ముఖ్యమంత్రి కావాలి. అవునండి, బీసీలు వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా, అర్హత ఇవ్వాల్సి ఉంది కదా, రైట్స్ ఉన్నాయి కదా. దళితులు కాదని నేను అనను, దళితులకు కూడా ఇస్తారు. కానీ ప్రస్తుతానికి బీసీకి అవకాశం ఇవ్వాలని నేను అంటున్నాను. 42 కంటే 60% ఇచ్చినా తప్పు లేదంటారు. రిజర్వేషన్ 42 వాళ్ళకి ఎందుకండి, ముష్టి అభ్యర్థి కదా నియోజకవర్గానికి. మీ పార్టీ కూడా కొత్తది. మరి మీరు ఈ ఎన్నికల్లో విజయానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు, ఏ విధంగా నిగుదా అనుకుంటున్నారు? మొన్న ఈ వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఇదే పాయింట్ అడిగారా? మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు? మంచి ప్రశ్న సార్. ఎవరైనా అభ్యర్థి గెలవాలనుకున్నప్పుడు వాళ్ళకు కొన్ని సొంత ప్రణాళికలు ఉంటాయి. అందులో నా సింటోని కొద్దిగా ఎక్కువ ఉంటాయి. నేనేమంటున్నానంటే, ఓకే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇప్పటిదాకా నాకు తెలిసి మొన్న ఎంపీ ఎలక్షన్ల బిఫోర్, ఇది పార్టీ పుట్టిందే 2023 ఎలక్షన్ బిఫోర్, ఓకే. కానీ ఎప్పటి నుంచో సోకాజ్ పార్టీలు కూడా ఉన్నాయి కదా, వాటన్నిటిని దాటేసి ఇవాళ 4th ప్లేస్లో ఉన్నాం. తెలంగాణలో 112 పార్టీలు పోటీ చేస్తే అందులో మేము 4వ స్థానంలో ఉన్నాము. అంటే మాకు విజయంకి ఎలా చేరాలో మాకు బాగా తెలుసు. జనం నుంచి పుట్టిన పార్టీ జనంలో కంటే కూడా జనం మనసు నుంచి పుట్టిన పార్టీ, జనం యొక్క నాడి నుంచి. వాళ్ళకి ఏం కావాలో మేము దానికోసం ఆలోచిస్తున్నాం. నేను జూబ్లీ హిల్స్ లో అలాగే నేను ఆలోచిస్తున్నా. అవును, నేను అనేది ఏంటంటే సార్, అది మేము ఇంకా ప్రజలకు వెళ్ళలేదు, కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకంటే ఉచితం ఎందుకండి, మెంబర్షిప్ అనేది. మీరు కూడా అదే సిద్ధాంతాన్ని అంటే ఆయన చేశాడో లేదో నాకు తెలియదు, కానీ నా ఆలోచన నుంచి పుట్టింది అది.
నేను ఇది మా పార్టీ దృష్టికి తీసుకెళ్దామని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా. సో మీరు ఈ మంచి ప్రశ్న వేశారు. నిజంగా అది మంచిదే కదా, ఎందుకంటే ఒక టీ కూడా రాదు, 11 రూపాయలు పెడితే సరిగ్గా టీ కూడా రాదు. ఒక టీ తాగే టైం అన్న వెచ్చించాలి కదా. ధన్యవాదాలు సార్, మీరు పార్టీ గురించి చాలా కష్టపడుతున్నారు. భగవంతుడి వల్ల మీకు ప్రజల ఆశీస్సులు ఉండి మీరు గెలుపొంది, ఇంకా మెయిన్ గా మాకు నచ్చింది ఏంటంటే యూత్ కి మీరు సపోర్ట్ చేస్తారు. యూత్ ఒకటే కాదు, బిజినెస్ రూపంలో రావాలని కోరుకునే ఏకైక వ్యక్తి మీరే. అంటే ఎంటైర్ మేము ఎన్నో న్యూస్ ఛానల్ కవరేజ్ చేశాం, బట్ ఏంటంటే మీ దగ్గర నుంచి వచ్చిన కొత్త కోణం ఇది. నార్మల్ గా విద్యా వైద్యం అనేది నడుస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద విషయం కాదు. కానీ స్పెషల్ గా మీరు ఫుట్పాత్ ని గవర్నమెంట్ ఆక్యుపై చేసుకొని వాటిని మంత్లీ రూపంగా ఇంత అమౌంట్ పే చేసుకొని వాళ్ళకి ఇది ఒక ఉపాధి కల్పించాలనే ఆలోచన చాలా బాగుంది సార్. ఆ విధంగా చేస్తే ఈ గవర్నమెంట్ కూడా ఆదాయం పెరుగుతుంది కదా సార్. ఇక్కడ కూడా వినియోగదారులకు కూడా సరసమైన ధరలకు దొరుకుతాయి. అంతే, చెప్పండి. ఈ వ్యాపారం చేస్తే వ్యాపారంలో ఆయన కుటుంబంతో పాటు ఇంకా అనేక కుటుంబాలకు ఉపాధి కల్పించారు. అవును, అట్లా మీరు చెప్పినట్టు ఈ పేమెంట్ ని షాపింగ్ సెంటర్లుగా మారిస్తే దానివల్ల అందరికీ ఉపయోగపడుతుంది. అంతే కదా, వినియోగదారులకు కూడా సరసమైన ధరలకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రోజు యూత్ కి ఒక ఆలోచన పడ్డాయి సార్. ఫుట్పాత్ మీద ప్లేసెస్ ఉన్నాయి, ఆ ఫుట్పాత్ ప్లేసెస్ ఏదైతే గవర్నమెంట్ ఆక్యుపై చేసుకొని ఆ ప్లేస్ కి నెలసరిగా పన్ను ఏదో కట్టించుకొని పిల్లలకు విద్యావంతులకు కానీ మేధావులకు కానీ ఒక బిజినెస్ రూపంలో పెంపొందించాలని మీరు అన్నారు. దానివల్ల ఈ రోజు ఎంటైర్ జూబ్లీహిల్స్ పిల్లలు ఒక ఆలోచన విధానంలో పడ్డదని మా ఖచ్చితంగా. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు ఉద్యోగాలు ఇవ్వడానికి కష్టమవుతుంది. ఎందుకంటే ఉద్యోగం మీద బతికేదానికంటే మనది మనం సెల్ఫ్ డెవలప్మెంట్ రావాలి.